శరణ్య పుట్టినరోజు కావడంతో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా గుడికి వెళ్తూ ఉంటారు. కాంచన ఎంతో ఆనందంగా గదిలో ఉన్న అనన్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మి అమ్మి ఆ దర్శన్ శరణ్య ఇద్దరు కూడా గుడికి వెళ్తున్నారమ్మి అని చెప్పి అంటూ ఉంటే వెళ్తే వెళ్ళనివ్వు, అందులో ఏముందని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. వాళ్ళ కార్ బ్రేకుల్ని నేను తీసేశాను అని చెప్పి కాంచన అనగానే అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య ఎంతో అందంగా రెడీ అయ్యి కిందికి వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆనంద వచ్చే సంవత్సరం వరకు వారసుని ఇవ్వాలని చెప్పి శరణ్యను ఆశీర్వదిస్తూ ఉంటే శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి దర్శన్ కూడా శరణ్యకు విషెస్ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కాంచన అనన్య ఇద్దరు ఒక చోట నిలబడి ఉండగా రోహిత్ అనన్య దగ్గరికి వచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ వైఫ్ అని చెప్పి అంటూ ఉంటే సేమ్ టు యూ అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు గుడికి వెళ్తూ ఉంటే అప్పుడు అనన్యను కూడా తీసుకువెళ్ళమని రోహిత్కి లీలావతి చెప్తూ ఉంటుంది. రోహిత్ అనన్యను తీసుకువెళ్తూ ఉంటే పక్కనే కాంచన కూడా వెళ్తూ ఉంటుంది. అందరు ఇంట్లో నుండి బయటకు వస్తారు. దర్శన్ కార్ ఎక్కుతూ రోహిత్తో అన్నయ్య ఇద్దరం గుడికే కదా వెళ్తున్నాం, 2 కార్లు ఎందుకు అన్నయ్య, నా కార్లో వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కాంచన చెవిలో మెల్లిగా అనన్య ఇప్పుడు ఆ కారు ఎక్కితే మన ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఎక్కకుండా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి రోహిత్ కాంచనని అడుగుతూ ఉంటాడు. దాంతో అది కాదు, మీ కారు ఉంది కదా, మళ్ళీ చిన్నల్లుడి గారి కారు ఎందుకని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద అనుమానంగా ఈ కారు ఎక్కితే ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ కారు ఎక్కితే ప్రాణాలు పోతాయి అని చెప్పి కాంచన బయటకు నిజం చెప్పే కానీ అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటే అందరూ కూడా కాంచనాని కోపంగా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.